మేడం ఇప్పుడు నవంబర్ మాసము ఈ 2025 మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మిథున రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు చెప్పాలి, కానీ అదృష్టవంతులే చెప్పాలి. రెండు చెప్పాను అనుకోవద్దు, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఎందుకంటే మనం చూసాము అంటే మనకి 10th లార్డేమో ఎగ్జాల్టేషన్కి వచ్చారు. సో తప్పక కెరీర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు ఇప్పుడు మనకి జూపిటర్. సో ఆ టైంలో కొంతవరకు వీళ్ళకి అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్. మరి మిథున రాశి వారు వివాహం కాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహ యోగం ఏమైనా కనిపిస్తుంది అంటారు? ఈ మంత్ కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట. ఎందుకంటే మనకి ఈ రాశికి అధిపతి, మనకి రాశి వరకే మనం మాట్లాడుతున్నాం, జాతకం కాదు ఇది. అదే అవును. సో ఏంటంటే ఈ రాశికి అధిపతి ఏమో కొంచెం 6వ ఇంట్లో పడ్డారు కనుక కొంతవరకు ఏంటంటే మనకి కావాల్సిన వాళ్ళు కాకుండా అంటే కరెక్ట్గా మనకి వీళ్ళే కావాలి అనుకుంటా, ఇలాంటి వాళ్ళే కావాలి అనుకున్న వాళ్ళు రాకపోవచ్చు అనమాట. మనకి ఏంటంటే మన అనుకున్న దానికి, మన ఎక్స్పెక్టేషన్కి, మనకి వచ్చిన దానికి కొంత తేడా ఉండొచ్చు. సో వివాహం గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు వారికి మంచిగా ఎప్పుడు సెట్ అవుతుంది అంటే తెలుసుకోవాలి. రాశి వారిగా మనం ఏంటంటే అన్ని చెప్పడం అనేది కష్టం. సో చాలా మంది ఏంటంటే బాగా ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్ ధనకారకుడు 2వ ఇంట్లో ఉన్నాడు, 10th లార్డ్, అందులో 7th లార్డ్ కూడాను. సో అటు ఏంటంటే మనకి పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుండాలి, అట్ ద సేమ్ టైం కెరియర్ బాగుండాలి, అండ్ పార్ట్నర్స్ బాగుండాలి. అంటే ఏంటి, మన లైఫ్ పార్ట్నర్ బాగుండాలి, 2వ ఇంట్లో ఉన్నాడు. సో ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఈ రాశికి అధిపతి ఏమో 6వ ఇంట్లో ఉన్నాడు. సో అక్కడ నెగటివిటీ అనేది మనకు కొంచెం కనిపిస్తోంది. సో ఇప్పుడు రెమిడియల్ మెషర్స్ కింద వీళ్ళు ఏం చేయాలి అంటే తప్పక వీళ్ళు విష్ణుమూర్తిని కొలవడం చాలా మంచిది. ఎస్పెషలీ నరసింహని కొలవచ్చు. అండ్ ఆల్సో నేను చెప్పినట్టు ఈ కార్తీక మాసం విష్ణుమూర్తికి కూడా విశిష్ట. నరసింహస్వామిని కొలవడం, అలాగే ఏంటంటే కంటిన్యూస్గా విష్ణు సహస్రనామం చేసుకోవడం అనేది చాలా మంచిది. మరి మేడం మిథున రాశి వారు రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే ఎటువంటి ధరించాలి? తప్పక వీళ్ళు ధారణ చేయొచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి మెర్కురీ అధిపతి, అండ్ ఆల్సో 2nd మనకి ఇప్పుడు చూసాము అంటే జూపిటర్ ఉన్నారు కనుక తప్పక పంచముఖి ధరిస్తే చాలా మంచిది. అలాగే మనం చూసాము అంటే 7 కూడా ధరించవచ్చు అనమాట. 7 అంటే శనికి. ఎందుకంటే శని మనం చూసాము అంటే ఆయన 10th హౌస్లో ఉన్నారు. సో కాంబినేషన్ కావాలి అన్నప్పుడు జాతక పరిశీలన అనేది వెరీ ఇంపార్టెంట్. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఆ రుద్రాక్ష అనేది వాళ్ళ జాతక రీత్యా ఇస్తే ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళకి మంచి హ్యాపీ డేస్ కానీ వాళ్ళు అనుకునేది సాధించే ఒక యోగం అనేది మనకి కనిపిస్తుంది అనమాట.